రాజకీయాలు తీవ్ర దుమారం లేపిన మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మంత్రిపై వచ్చిన కథనాల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల కథనాలు ప్రసారం చేయడంపై పలు న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై హైదరాబాద్ CCS లో కేసు నమోదు కాగా, ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ఏర్పాటైన గంటల వ్యవధిలోనే ఈ కేసులో ఎన్టీవీ యాజమాన్యం మంగళవారం సాయంత్రం క్షమాపణలు కోరింది. దీంతో ఈ సమస్య ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ గత అర్ధరాత్రి ఊహించని ట్విస్ట్ నమోదైంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతున్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ బొంతు రమేష్ ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు. అదే ఛానల్ కు చెందిన మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లను కూడా పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా వాళ్లను ఎక్కడ ఉంచారో చెప్పకుండా నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేలా ప్లాన్ చేస్తున్నట్టు టీవీ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. పండగ పూట రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పరిణామాలతో ఛానల్ యాజమాన్యం నరేంద్ర చౌదరి, CEO రాజశేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఈ వార్తను ఎన్టీవీ కనీసం టెలికాస్ట్ కూడా చేయడం లేదని, సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేయబోతున్నారని సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఐఏఎస్ పై కథనం విషయం ప్రస్తుతం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఓ మంత్రిని ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వంలోని పెద్దలు ఈ కథనాలకు ఆజ్యం పోశారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇంతలోని ఓ న్యూస్ ఛానల్ కు సంబంధించిన రిపోర్టర్లను అరెస్టు చేయడంతో ఇది జర్నలిస్టులపై సర్కార్ కక్ష సాధింపు చర్యలు అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే ఈ అరెస్టులపై అటు పోలీసులు, ఇటు సంస్థ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కేసులో ఏం జరుగుతుంది, అసలు వాస్తవాలు ఏమిటి అనేది పోలీసులు, సదరు న్యూస్ ఛానల్ సంస్థ యాజమాన్యం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.